నిన్న రోజున అగ్నిస్తంభం గురించి అరుణాచల్ లింగోద్భవం గురించి తెలుసుకున్నాం. ఇవాటి రోజున శివుని అర్ధాంగి పార్వతీదేవి శివుడి యొక్క వామభాగం ఎలా పొందింది, దానికి ఆవిడ ఎంత కష్టపడాల్సి వచ్చింది. సాధన మార్గంలో చాలా కష్టం, దేవుడు చేరడంలో ఎలా అని అమ్మవారు మనకు చెప్తున్నారు. శివుడిలో అర్ధాంగ సగభాగం తీసుకున్న పార్వతీదేవి సాధన మార్గంగా ఎంత కష్టం పరమేశ్వరుని చేరడం అంత ఈజీగా. అందరూ అనేస్తారు మోక్షం మోక్షం అనేస్తారు, చాలా తెలియక చాలా మంది ఏంటంటే ఈజీగా మోక్షం మోక్షం కోసం చేస్తారు. అంత ఈజీగా మోక్షం అనేది షాక్ వెళ్ళి మనం ఏదో కొనుక్కొచ్చిన అంత ఈజీగా. సాధన నిరంతరం పరీక్షలు, ఏదో ఒకటి టెస్టింగ్ నడుస్తూనే ఉంటుంది. భగవంతుడు పరీక్ష పెడతాడు, మనం ఒకసారి పాస్ అవుతాం, ఒకసారి ఫెయిల్ అవుతాం, పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం, ఒకసారి కంటిన్యూస్ ఫెయిల్ అవుతూనే ఉంటాం. విసుకొచ్చి భగవంతుడిని వదిలేయకూడదు. ఏం చేయాలి? భగవంతుడు వదిలేయకుండా పాస్ అవ్వడానికి ట్రై చేయాలి. అది ఎలా పాస్ చేయిస్తారు? మరి ఎవరు మనల్ని పాస్ చేయించేది? గురువు. అందుకని గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు ఉంటేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలం. గురువుని వదిలేసి మనం ఏ పని చేసినా అది ఫెయిల్యూరే. అందుకని ఫస్ట్ గురువు ఎవరు? తల్లి పుట్టినప్పుడు. తర్వాత బ్రాహ్మణుడు వేరే వాళ్ళు గాయత్రి ఉపదేశం ఉన్న వాళ్ళకి తండ్రి గురువు అవుతాడు. ఎందుకంటే తండ్రి గాయత్రి ఉపదేశం చేస్తాడు. అలా గాయత్రి ఉపదేశం చేశాక గాయత్రి మంత్రోచ్చారణ చేసుకుంటూ మంత్ర జపం చేసుకుంటూ ఆ తండ్రి తల్లిదండ్రులు తీసుకుని ఇంకో గురువు చేతిలో పెడతారు. మా వాడిని యోగ్యుడిగా చేయండి అని. అప్పట్లో అందుకే గురుకుల పాఠశాల. ఇప్పుడు హాస్టల్స్ అంటున్నారే, ఇప్పుడు హాస్టల్స్ అంతా నాన్సెన్సే. అప్పటి గురుకుల విద్యను హాస్టల్స్తో కంపేర్ చేయకూడదు. అది హెల్దీ ఎడ్యుకేషన్. గురువు పిల్లల్ని తన బిడ్డలుగా చూసుకునేవాడు. ఇప్పటికీ చూసుకునేవాడు అది కదా. ఇప్పటికి కూడా అలాంటి గురువులు ఉన్నారు చాలామంది. బిడ్డగా చూసుకుంటారు. అప్పట్లో పొద్దున్న లేచి వాళ్ళకి తిండి పెట్టడం, గురు పత్ని ఆవిడే తల్లిలాగా అన్ని చూసుకునేది. ఈయన విద్యాభ్యాసం లేదంటే జ్ఞానానికి సంబంధించిన బోధ చేసేవాడు. శిష్యులు బ్రహ్మచారులు. అందుకనే బ్రహ్మచారి ఉపవాసం నిషిద్ధం. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం పురాణంలో. సరే, ఇవాళ పురాణంలోకి వచ్చేద్దాం. పార్వతి శివుని వామ భాగమును పొందుట. అమ్మవారు ఎంత కష్టపడ్డారు. ఆయన యొక్క అర్ధాంగి అంటే మీకు డౌట్ రాదు. అదేంటి, ఆల్రెడీ అమ్మవారు భార్య కదా, మళ్ళీ అర్ధాంగి అంటే శివుడిలో సగం అవ్వడం, సపరేట్గా ఉండడం వేరు. శివుడిలో సగం అంటే ఏంటి? ఆయనలో కలిసిపోయింది అమ్మవారు. ఆయనలో కలిసి లేదా? ఎప్పుడు ఆయనలోనే ఉంది ఎప్పటి నుంచో. ప్రకృతి అంటాం కదా, ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలోంచి వచ్చింది. అమ్మవారు ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి మనందరం వచ్చాం. అందుకని సాధన మార్గంలో పురుషుడు ఒక్కడే పరమేశ్వరుడు. శివుడు కానీ నారాయణమూర్తి కానీ ఆయనే పురుషుడు. సరే, ప్రపంచం సృష్టి రీత్యా మగవాడు ఆడవాడు అంటారు కానీ మగవాడు ఆడజాతి ఇంకే లేవు. ఇక మగవాడైనా ఆడవాడైనా భూమి మీద వాళ్ళందరూ ఆడజాతి కిందికే వస్తారు. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రకృతి నుంచి వచ్చాడు. ప్రకృతిని ఆడదానిగా చెప్తారు పర్ణాలు. సాధనలో పురుషుడు, శివుడు పరమేశ్వరుడు. సరే, పార్వతి శివ వామభాగమును పొందుట. సర్వదేవతలచే నిత్యం నిరంతరం నమస్కరించబడినది. వజ్రవైడూర్యాది సమస్త మణిగణ స్థితిగతమైనది. సంతాన మందారాది కల్పవృక్ష సముల్లాసితాలైన ఉద్యానవనాలతో శోభిల్లునది. రత్నస్తంభ సహస్రాలతో అలోక సామాన్య శోభాసనాథమైన దివ్య మండపములో కలిగిన కైలాస శిఖరంపై. ఇదంతా కైలాస శిఖరం డిస్క్రిప్షన్. ఎలా ఉందంట? వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, సమస్త మణులున్నాయి అక్కడ. ఇంకేమున్నాయి? మందారాది కల్పవృక్షాలు. కల్పవృక్షం ఏం చేస్తుంది? అడిగింది ఇచ్చేస్తుంది. మనం ఏం కోరుకుంటుంది మనకి ఇచ్చేది కల్పవృక్షం. అలాంటి వాటితో శోభిల్లున్నదంటే గొప్పగా కనబడున్నది. రత్న స్తంభాలు ఉన్నాయి అక్కడ. అలానే ఇంకా అలాంటి దివ్యమైన కాంతులతో ఉన్న కైలాస శిఖరం. పూర్వం ఒకప్పుడు పార్వతీ సహితుడై పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. పూర్వం పార్వతీ పరమేశ్వరుడు కలిసి ఉన్నారు అని అంటున్నాడు. మరి ఏమైన తర్వాత అంత ప్రీత చేతస్క అయిన కాత్యాయని దేవి. కాత్యాయని ఎవరు? అమ్మవారు పార్వతీదేవి. తనకు వసవతిగా మెలుగుతున్న మహేశ్వరుని వెనుక చేరి సవడి చేయకుండా నిలిచింది. ఇప్పుడు మనం ఎలా చిన్నపిల్లలు ఆడుతుంటారు కదా, ముందు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకప్పుడు ఇలాంటి ఆటలు ఉండేవి. ఇవన్నీ మొబైల్లో ఇక్కడ అదే మనకున్న దరిద్రం. ఇప్పుడు దారుణ ముద్దలు లేదంటే కళ్ళగంతలు ఆడతారు, కళ్ళగంతలు కట్టేస్తారు. అమ్మవారు కూడా ఏ వారితో ఆడతారు. ఆడరా ఏంటి? అమ్మవారు ఎవరు కూడా ఆడతారు, చాలా ఆడతారు వాళ్ళు. సాధన మార్గంలో పైకెళ్తున్న కొద్ది చిన్నపిల్లలే అవుతారట. పెద్ద పెద్ద యోగులు, రమణ మహర్షి గారు కానీ ఎవరైనా, సాయి కూడా ఆడేవాడు, షిరిడి సాయి. గొప్ప గొప్ప సాధకులు, గొప్ప గొప్ప సిద్ధ పురుషులు వాళ్ళు చిన్నపిల్లలాగా మారిపోతారు. అంటే మారడం అంటే సైజన్ కాదు, ఇది చిన్నపిల్లల మనస్తత్వం. నిజంగా సాధనలు అదే ముఖ్యం. వాళ్ళ మనసులో ఏమీ కల్మషం పెట్టుకోరు. ఇప్పుడు పెద్దవాడిని తిట్టారన్న వాళ్ళు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ డే కాబట్టి మాట్లాడుకుని వెళ్ళిపోతుంటాడు, అవాయిడ్ చేస్తారు.
అదే చిన్నపిల్లాడు అయితే మళ్ళీ వాడిని చెప్పకేసి ఒకటి కొట్టినా కూడా నెక్స్ట్ అంకుల్ బాగున్నారా అని వెళ్ళి పలకరిస్తాం. అది రావాలి. మనం 4.5 years ఉన్నంత వరకు మనకి ఏమీ ప్రపంచ జ్ఞానం తెలియదు. అందుకే దేవుడు ఉన్నాడు చిన్నపిల్లలు అంటారు చూసారా, అది 4.5 years వరకే. తర్వాత ప్రపంచ వాసనలు తెలుస్తూ ఉంటాయి. శత్రువులు బయట నుంచి లోపలికి ప్రవేశం, లేదా లోపలే ఉన్న శత్రువులు లేస్తున్నాయి. ఎలాగా? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఇవి లోపల నుండి అప్పుడప్పుడే మేలుకుంటున్నాయి. ఎలా? కొడితే ఫీల్ అవ్వాలి, తిరిగి కొట్టాలి, తిట్టాలి, గుర్తుపెట్టుకోవాలి, వాటితో మాట్లాడకూడదు. ఇన్ని వస్తున్నాయి మనిషికి. అలా ఎప్పుడు దూరే తెలియదు. లేదు లోపల ఉన్నవి ఎందుకు లేచాయి మనకి. అప్పటి వరకు చిన్నతనంలో మీకు ఎప్పుడు ఇలాంటివి లేవే. తలనొప్పి తెలుసా చిన్నపిల్లాడికి తెలియదు. తలనొప్పి ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ బయలుదేరాక వచ్చింది. తలనొప్పి ఇక్కడ మీకు అన్ని నొప్పులు బయలుదేరాయి. అంటే ఎక్కడుంది ప్రాబ్లం? మనలోనే ఉంది. సాధకులకి శత్రువు ఉండకూడదు. విశ్వామిత్రుడు, విశ్వానికి మిత్రుడు, అందరు విశ్వామిత్రులే అవ్వాలి. అలాంటి విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు అంతటి వాడు రాముడికి గురువు అయ్యాడు. లేదా రాముడు గురువు అవ్వడానికి స్కోప్ లేదు. రాముడికి గురువు అవ్వాలంటే అక్కడ సగర చక్రవర్తులు కూడా మన శాపాలన్నీ ముక్తి పొందడానికి కోసం భగీరథుడు అవునా గంగని తీసుకొచ్చారు. అంటే రామావతారం ఆ వంశంలో రావాలంటే ముందు అంత శుద్ధం జరిగింది. పైన ఏమైంది? పాపాలు ఉండకూడదు కదా, శాపాలు ఉండద్దు ఆ వంశంలో. సరే, వికసత్ పయోజ కాంతికాంతములైన తన హస్తయుగళాన్ని లేత మర పత్రాన్ని పోలు దొన్నెవల చేసింది. ఏమవుతుందో చూద్దామని సంబరం కుతూహలం ఉప్పిరి కొనగా సూర్యచంద్రాగ్ని రూపములైన అతని లోచనత్రయాన్ని సవిలాసంగా మూసింది. శివుడి కళ్ళు మూసుకుంటే అంతే, చీకట్లు వెళ్ళిపోతాయి. ఎందుకు? సూర్యుడు చంద్రుడు. డౌట్ రావచ్చు, దేవుడు ఎక్కడ చూస్తున్నాడు లే, నేను చేసే తప్పు అంటారు. ఒక కన్ను అటువైపు సూర్యుడిగా, ఒక కన్ను చంద్రుడు ఇటువైపుగా పనిచేస్తున్నాయి. సూర్యుడు చంద్రుడు, లెఫ్ట్ సైడ్ చంద్రుడు, రైట్ సూర్యుడు. దానికి మళ్ళీ ఎప్పుడైనా డిస్క్రిప్షన్ చూద్దాం. సూర్య చంద్రాగ్నులు ఎప్పుడు శివుడికైనా, విష్ణువు కూడా సూర్యుడు చంద్రుడు, అమ్మవారు కూడా సూర్యుడు చంద్రుడు. అంటే ఆల్వేస్ వీఆర్ అండర్ అబ్జర్వేషన్. దేవుడికి తెలియకుండా అనే స్కోపే లేదు. దేవుడికి తెలియకుండా ఏ పని చేయలేము మనం. అందుకే చేసే జాగ్రత్తగా చేయాలి. దాన్నే మనం అంటాం ధర్మంగా చేశాడు, అధర్మంగా చేశాడు. ధర్మం చేస్తే పుణ్యం వచ్చింది, లైఫ్ బాగుంటుంది. అధర్మం చేస్తే పాపం వచ్చింది, కష్టాలు వస్తాయి. ఇది ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు, మనమే చేస్తున్నాం. చేసి కష్టం రాగానే నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నేను ఈ గుడికి రాను, ఇంకెప్పుడు నీ గుడికి రాను, నేను నమ్ముకుంటే ఇట్లా నా చేసేది. కొంతమంది లోకల్లో కొత్తగా వింటున్నాం, సత్యనారాయణ వ్రతం చేస్తే మా ఇంట్లో దొంగలు పడ్డారండి, సత్యనారాయణ వ్రతం చేస్తే మా ఇంట్లో అవిపోయాయండి, సత్యనారాయణ వ్రతం చేసిన రోజు నేను కింద పడ్డానండి అని చెప్పి వ్రతాలు మానేస్తున్నారు. సంతోషపడాలి. సత్యనారాయణ వ్రతం చేసి బండి కిందికి పోయి ప్రాణం పోలే, కింద పడ్డా కూడా భగవంతుడు కాపాడాడు. ఆ దొంగడు వచ్చి సామాన్ పట్టుకెళ్ళాడు, ఇంకోటి సంపాదించుకుంటాం. అందుకే ప్రాణాలు పీకలు పోసిపోలేదు. మనకి ఎప్పుడు మైండ్ ఎలా ప్రిపేర్ అయిందంటే మన చుట్టూ ఉన్న లోకం నెగిటివ్నే మనకి నేర్పిస్తుంది. మన మైండ్ ఫస్ట్ నెగిటివ్గా కొడుతుంది. ట్యూషన్ నుంచో స్కూల్ నుంచో ఎప్పుడో పిల్లలు ఏడ్చారు, ఏమైందో లేదు, అదే అయ్యో నా బిడ్డ కష్టపడి వస్తుంది ఆలోచన రా. ఏమైందో అని తల్లిదండ్రులు అంటే ఇంకేమనుందా? అంటే మనకి ఏమైంది? మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనం తినే ఫుడ్ కూడా అలాంటి అంత నెగిటివ్గా ఉంది. వాడు చేసేవాడు ఏదో ఇవాళ చూడండి, మొబైల్ పెట్టుకొని పానీపూరి వాడు కూడా మొబైల్ ఏమో చూసుకుంటూ చేస్తున్నాడు. వాడి దృష్టిలోంచే దానిలోకి వెళ్ళింది. పాముకి ఎక్కడుంటుంది విషయం? కూరలో. తేలుకి ఎక్కడుంటుంది? తోకలో. తోక. మనిషికి ఒకప్పుడు కళ్ళు, ఇప్పుడు ఒళ్ళంతా విషయం. మనిషి పుట్టినప్పుడు కళ్ళలో ఉండేది అప్పట్లో. ఇప్పుడు అది ఎంత పాయిజనస్ అయిపోయిందంటే శివుడు నయం మంచోడు ఇక్కడే పెట్టుకున్నాడు. అది మనం చస్తామని వదిలితే ఇప్పుడు వదిలే ఛాయగా, ఎందుకంటే అంత విషయమే కదా మనిషిలో. అందుకే వైరస్లు బయలుదేరినాయి, కోవిడ్ అన్ని రకరకాలు. ఎందుకు? మనిషికి ఏ వస్తున్నాయి? నేచర్ రివెంజ్ తీసుకుంటుంది. నేచర్ అంటే అమ్మవారు ఏదో కాదు. అదేం తల్లి ఎలా చేస్తా అంటే మరి పిచ్చి పని చేస్తే తల్లి చెమ్మ మీదకి వేసి ఒకటి కొట్టి తల్లి తండ్రిలా ప్రవర్తించి గురువులా ప్రవర్తించి సరి చేస్తాం బిడ్డని. తప్పదు. మళ్ళీ మనం ఏం చేస్తాం? అమ్మ దగ్గర ఏడుస్తాం, కొంచెం మాము అంటే మళ్ళీ అమ్మ దగ్గరికి పని. వేరే ఆప్షన్ ఉందా మనకి? ఎవ్వరికీ లేదు. ఎంతటోడైనా మళ్ళీ అమ్మ దగ్గర పోవాల్సిందే. అమ్మ మళ్ళీ నాన్న దగ్గర కూర్చోబెట్టి జ్ఞానాన్ని అందించమని చెప్తుంది శివుడికి. సరే, సబడి చేయకుండా అమ్మవారు మెల్లగా వచ్చింది, అయ్యవారితో ఆడుతుంది. చూడండి ఎంత బాగుందో. వెళ్ళి వెనక నుంచి
తన తామర పువ్వు వంటి చేతులతో దొన్నెల్లో చేసి ఇలా మూసేసి కళ్ళని. ప్రపంచం ఏమైపోయింది? చీకటైతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ లేదు అంటే తిండి అందరికి అయిపోయింది. వికసత్పయోజ కాంతికాంతం లేక హస్తయుగాన్ని అలా దొన్నెలు చేసి ఏమవుతుందో చూద్దాం అని మూసిందండి అమ్మవారు. అయితే వెనువెంటనే అతిలోక భయంకర మహాగాఢాంధకారం జగత్తును ఆవరించి. భయంకరమైన గాఢాంధం అంటే చీకటి, భయంకరమైన చీకటి. మన కరెంట్ పోతే చీకటి ఇది వేరు. శివుడి కళ్ళు మూసేసారు అంటే అందుకనే యోగ నిద్ర అంటారు. అంటే నిద్రగా స్వామి నిజంగా నిద్రపోడు. ఆయన కళ్ళు మూసుకున్నాడు నటించి విష్ణుమూర్తి చూస్తూ ఉంటాడు లోపల నుంచి. అది ఇంకా పవర్ఫుల్ అయ్యి. అందుకే మనకి ఈ కళ్ళు పవర్ఫుల్ కాదు. ఇదేదో దేవుడు ఇచ్చాడు, అదృష్టం బాగుంది, ఇది ఇచ్చాడు, చూస్తున్నాం దేవుడిని. లోపల జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వాలి. మనం అనుకున్నాం అదే సాధన పరంగా చేస్తూ గురువు మాటలు విని గురువు చెప్పినవి చేస్తూ జ్ఞాన నేత్రం అది ఓపెన్ అయినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఈ సింపుల్ చెప్పాలంటే మీరు కళ్ళు పడుకున్నాక కళలు వస్తున్నాయి. కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా కనబడుతున్నాయి? అలాగే నిజంగా సాధన చేసిన వాడికి అంతకంటే బాగా కనబడుతుంది. మూడో నేత్రం ఓపెన్ అవుతుంది, జ్ఞాన నేత్రం అంటారు. అది కళ్ళు మూసుకున్నా కూడా చూడగలదు. ఆ నేత్రం కావాలి భగవంతుడు చూడాలంటే. ఈ కళ్ళతో చూస్తే కాలిపోతుంది. బల్బు ఫిలమెంట్ కావాలంటే రెటీనా కాలిపోతుంది. సూర్యుడు చూడగలుగుతాము. సూర్యుడిని కోట్ల సూర్యకాంతి ఆయన. ఒక సూర్యుడిని మధ్యాహ్నం పూట ఇట్లా ఎండాకాలంలో చూస్తేనే బాగా అనిపిస్తుంది. కరెంటు పోయినప్పుడు కళ్ళు ప్యూపిల్ ఐరిస్ ఎక్స్పాన్షన్ కంట్రిక్షన్ అవుతుంటుంది, కంట్రాక్ట్ అవుతుంది. లైట్ రాగానే గొప్ప హాస్పిటల్ పొద్దున్న ఏమైనా లైట్ వేయగానే నిద్ర లేనప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. పొద్దు లేదా చూడడానికి మనం ఇలాంటి దేవుడు చూడడానికి ఇవే. గొప్ప వాడు దేవుడి దర్శనం ఎలా అయిందంటే కళ్ళు మూసుకొని ధ్యానంలో అయింది. హాయిగా సక్కుబాయి, మీరాబాయి వీళ్ళందరూ అలా వాడు పనులు చేసుకుంటూ దేవుడి దర్శనం చేసేసుకున్నారు. సక్కుబాయి తిరిగి ఇలా తిప్పుతూ కృష్ణ అంటే పక్కనే ఉండేవాడు కృష్ణుడు. అలా మీరాబాయి విషం ఇచ్చినా కూడా కృష్ణ భజన చేస్తూ తాగేసింది. ఏమైంది? కృష్ణుడు తీసేసుకున్నాడు విషం. ఆయన తెలివైన వాళ్ళే, నల్లగున్నాడు కాబట్టి నల్లగైనా కూడా తెలియదులే. విషం తీసుకుంటే పాపం శివుడు కూడా ఏమి నల్ల మరకైంది కదా పాపం, మనల్ని కాపాడదాము. చాలా సరే. ఇప్పుడు ఏమైంది? జగత్ అంతా చీకటి మయమైంది. అర్ధ నిమిషం ఇలా ఉండేసరికి హాఫ్ మినిటే, అర్ధ నిమిషం 30 సెకండ్స్ అలా ఉందంట. ప్రపంచానికి అదే కోటాను సంవత్సరాలే గడిచింది. ఒక హాఫ్ మినిట్ శివుడు కళ్ళు మూస్తే ప్రపంచం కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రపంచం చీకటి వెళ్ళిపోయింది. మనం అదే కదా ఆయుష్ మనం క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను కదా ఒకరోజు. యుగం ఎలా యుగాలు క్యాలిక్యులేట్ చేస్తారు. మనకి పగలు రాత్రి, బ్రహ్మకో పగలు, బ్రహ్మ ఇన్ని సంవత్సరాలు గడిస్తే విష్ణుకో కన్నురెప్ప పాటు అలా క్యాలిక్యులేషన్స్ వేస్తే శివుడు ఒక్కసారి కళ్ళు మూసి హాఫ్ మినిట్ తీస్తే లోకాలన్నీ కొన్ని కోట్ల సంవత్సరాలు చీకట్లో ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఇటు నుంచి ఆలోచించండి, అటు నుంచి ఆలోచిస్తే శివుడికి హాఫ్ మినిటే కదా అనిపిస్తుంది. కానీ మనం కొన్ని కోట్ల సంవత్సరాలు చీకట్లో ఉన్నాము. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అలాంటి జీవితం కొన్ని కోట్ల ప్రాణులు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిపాయండి. ఎంత దారుణంగా ఉంది. అట్టించి చూస్తే హాఫ్ మినిట్ అనిపిస్తుంది. ఇట్టించి చూడండి. చీకటి కరెంటు పోతేనే వాడు ఎప్పుడిస్తాడో మనం తిట్టిపోసి వాడి 10 సార్లు ఫోన్ చేసి వాడి ఇబ్బంది కలుపుకొని మనం ఫోన్ చేస్తూనే ఉంటాం. కరెంటు పోతేనే కోట్ల సంవత్సరాలు ఒకప్పుడు జరిగింది. విలాసార్థం ప్రాళయాచల కన్యక కావించిన దోబుచిలాట చేత ఏకరూపంగా వ్యాపించిన అనిర్వచనీయ గాఢాంధకారం వలన జగత్తంతా నాశనమైంది, చచ్చిపోయింది. జగత్తు నాశనం అయిందంటే ఏమైంది? పుట్టుకలు లేవు, తిండి లేక చచ్చిపోయినాయి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ లేదు, ఎక్కడ తిండి దొరకలేదు. అంతే కదా, ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఉంటే లైఫ్ సైకిల్ అంట బయాలజీలో అదంతా పోయింది. ప్రపంచం నాశనం. అమ్మవారు జస్ట్ ఆటగా ఒక హాఫ్ మినిట్ మూస్తేనే మన పరిస్థితి అలా ఉంది. వీడు పోయి నేను అది చేశా, దేవుడు పూలమాల వేసాను, నేను రోజు ప్రసాదిస్తాను, నా అంత భక్తులు లేడని చెప్తాడు. పోయి జస్ట్ అలా మూస్తేనే మన దిక్కులేదు కొన్ని కోట్ల సంవత్సరాలు. మన లైఫ్ ఎంత డెలికేట్ ఉంది చూసారా? ఎంతోమంది గురువులు అది చెప్తారు, చాలా డెలికేట్ మన లైఫ్. చూడ్డానికి మాట బుద్ధి ఇదంతా గాంభీర్యం, కానీ అంతా డొల్లే. ఏమన్నారు గురువులు? చావు మృత్యు ఎప్పుడు మన నీడే మన మృత్యు. మనం అంటి పెట్టుకోవాలి, మీ టైం ఎప్పుడు వస్తే ఎప్పుడు పట్టేసుకున్నాం. ఆ నీడలోకి లాగేస్తాం. ఇంకా చూడడానికి ఇది ఉండదు, నీడ ఉంటుంది, మొత్తం మాయ. అందుకే ఏం చేయాలి? ఛాన్స్ దొరికినప్పుడు పెద్దవాళ్ళే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. రామకోట రాయిరా, హనుమాన్ చాలీస్ చేయరా,
ఇప్పుడు అండి కొంతమంది పెద్దవాళ్ళు అంటుంటారు ఇప్పుడు ముసలి 60 వరకు వీడు ఉంటాడో తెలుసా మనకి తెలుసా? కొన్ని వాళ్ళు బ్రహ్మ రాసిన రాత్రి పుస్తకం తెచ్చుకొని చదివారు. మా పిల్లాడు ఇన్ని రోజులు వెతుకుతాడు, మా అమ్మ ఇన్ని రోజులు వెతుకుతుందని. పెద్దవాళ్ళే ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. పురాణాలు వినండి. గరుడ పురాణం అనగా భయపడిపోతారు. అదేంటో గరుడ పురాణం చదివితే ఖచ్చితంగా తప్పు చేయడం. బెస్ట్ సిటిజన్ అవుతాడు. నిజంగా అది ఒక చాప్టర్ లాగా బుక్ లాగా ఇంట్రొడ్యూస్ చేసి రామాయణం లాగా గరుడ పురాణం అనేది హిందువులో సనాతన ధర్మం ఇవన్నీ చెప్పద్దు. ఇదే సబ్జెక్ట్. ఎవడో మనిషికి అనుకున్న సబ్జెక్ట్సే మనం చదివినప్పుడు దేవుడు చెప్పిన సబ్జెక్ట్ వినడానికి మనకి నొప్పి. అప్రాల్ మనిషి క్రియేట్ చేసింది. వాడిని క్రియేట్ చేసినప్పుడు పైన అనుకోవాలి. ఫిజిక్స్ బయాలజీ నేర్చుకుంటున్నాం, మ్యాథ్స్ అని వాడికి ఏమో హై ప్రయారిటీ ఇస్తాం. మా అమ్మాయి ఎంపీసీఏ, మా అబ్బాయి సీసీఏ, మా వాడు ఎంపీసీఏ. మా వాడు ఒకసారి జీవితంలో గరుడ పురాణం చదివితే వాడు నన్ను వదిలేసి యూఎస్లో ఎక్కడో సెటిల్ అయిపోయి నేను లాస్ట్కి దిక్కు లేకుండా చచ్చిపోవడము, పిల్లలు ఎప్పుడు వస్తారా అని చచ్చిపోవడము. అవునా కదా? సెటిల్ అయితే అయ్యారు అంటే సెటిల్ అయిన వాళ్ళు మనం ఏమనట్లేదు, సెటిల్ అవ్వద్దని అట్లా. అక్కడ వెళ్ళిన పేరెంట్స్ని పట్టుకెళ్ళడము, లేదంటే వాళ్ళు వచ్చేళ్ళడము, ఏదో ఒకటి మనం చూడాల్సిన బాధ్యతే లాస్ట్లో. అంత బాగున్నప్పుడు ఎందుకు అవసరమే లేదు. ఒక పేరెంట్స్ 60 దాటాక చిన్నపిల్లలు లానే వాళ్ళు కంటి చూపు కనబడదు, చెవులు వినపడవు. అంత ముసలాడు ఒక్కొక్కసారి రోడ్డు మీద చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. తక్కువ వెళ్ళి అటెండ్ చేసేస్తాం. మీరు చేయండి. ఈ రీజన్ ఏంటంటే వాళ్ళు వినపడదు, మనం విసుక్కుంటాం. విసుక్కోకూడదు, ఓపిక చేయాలి ముసలాడు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు కనబడి మనకు ఆ స్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది నొప్పి బాధ. అందుకనే మనకు అన్నీ బాగున్నప్పుడు బాగాలేని వాడికి సహాయం చేయాలి. సరే, అలా భయభ్రాంతులు శివుని సమీపించి ఎంబడే దేవతలందరూ భయపడిపోయారు. చీకటి కదా 1 కోటి సంవత్సరాల నుంచి. స్వామి ఏమైంది? ప్రపంచం అంతా శివుడి బిడ్డలే, అమ్మవారికి బిడ్డలే, అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది స్వామి, ఎప్పుడు లేని చీకటి ఇది అని. దేవాదిదేవ మహాదేవ లోకాలన్నీ వినష్టములైనాయి అంటూ లబోదిబోం అన్నారు. లబోదిబం అంటే కొట్టుకోవడం, నెత్తి నోరు కొట్టుకున్నారంటారే అలా. శంకరుడు ఓ మహామాయ నా నేత్రాలను వదులు అన్నంతనే నా నేత్రాలను వదిలిపెట్టు ఓ మహామాయ. ఎవరా మహామాయ? అమ్మవారు. మరి చిన్న మాయలకి పడిపోతున్నాం, చిన్న మాయలకి పడిపోతున్నాం. మహామాయ ఆవిడ పేరు. అంటే అమ్మవారిది మహిషాసుర మధ్య అష్టోత్తరం వినండి ఎప్పుడు అని మహా 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 మహా. అసలు చదువుతుంటేనే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో. మా అమ్మ ఇంత గొప్పది మా అంటే మహా మహా అలా చదువుతుంటాం అష్టోత్తరం. మహిషాసుర మధ్యది చూడండి అష్టోత్తరం చాలా బాగుంది. అలా మహామాయ నా కళ్ళు మూసేస్తే ఒకసారి తీయవా. మన ఇద్దరం ఆడుకుంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు రేపు మూస్తే మనం ఇబ్బంది పడతాడని శివుడు కళ్ళు మూయకుండా ఉంటాడా? ఉంటాడా? ఇప్పుడు ఆలోచించండి, మనం ఎక్కడ ఇబ్బంది పడిపోతామని కళ్ళు మూయకుండా ఇలా ఉండగలుగుతాం. మనం ఒక 2 నిమిషాలు కళ్ళు ఎర్రైపోయి మంటలు వచ్చేసి నీళ్ళు కలిపి ఎర్రంటుంది. ఆయన కళ్ళు రేపు మూయడు పాపం. మూస్తే ఏంటి పిల్లలకి ఇబ్బంది. మనకు తెలియకుండా నేను చేస్తున్నాడు సూర్యభగవాను పాపం. ఎప్పుడు రెస్టే తీసుకోవడం. 24 గంటలు ఆయన డ్యూటీ. మనం మాత్రం 9 అయిందా 10 అయిందా పడుకోవాలి. పొద్దున్న మళ్ళీ 4కి లేవాలి. నేనంటే నిన్న 3 గంటలు పడుకున్నాను. నిన్న అసలు పడుకోలేదు, చాలా ఒళ్ళు వేడి చేసింది. ఈ సోదంతా చెప్తాం. సాధకులు అసలు పడుకోరు. గొప్ప గొప్ప ఋషులు వాళ్ళందరూ పడుకోరు, వాళ్ళు ధ్యానంలో ఉంటారు. ఊపిరిని బ్యాలెన్స్ చేస్తారు. సరే, అదే సాధన. అవన్నీ గురువుల పట్ల తెలుసుకొని నేర్చుకోండి. శంకరుడు ఓ మహామాయ నా నేత్రాలను వదులు అన్నట్టే పార్వతి తన చేతులు తీసేసినప్పుడే శివుడు చెప్పాడు కదా, ఆ నేత్రాలు నుంచి ఆ చేతులు తీసేసి. ఇప్పుడు ఏమైంది? సూర్యచంద్రుడు మళ్ళీ వెలిగారు. ఒకసారి ఆలోచించండి. సూర్యుడు చంద్రుల యొక్క కదలిక కూడా అయ్యవారమ్మవారి చేతిలో జయ శ్రీరామ్ తీసివేసింది. వెనువెంటనే సూర్యచంద్రాకి తేజో విరాజమైన ప్రపంచం తిరిగి ప్రకాశించింది. మళ్ళీ సూర్యరశ్మి పడంగానే మళ్ళీ లైఫ్ పుట్టింది, మళ్ళీ ఫోటోసింథసిస్, మళ్ళీ అన్ని పురాణాలన్నీ పుడుతున్నాయి. శివుడు ఆమెతో ఓ ముద్దరాల లోకక్షేకారకమైన ఈ పని నీవు అనాలోచితంగా చేశావు. అనుకోకుండా నువ్వు ఇలాంటి పని చేసావు. అమ్మవారు తెలియదని కాదు. అమ్మవారు ఏం చేసినా ఎవరు ఏం చేసినా అంతా వాళ్ళకి తెలుసు. దీనివల్ల ఏదో లీల ముందు జరగబోతుంది. అందువల్ల అమ్మవారు ఎప్పుడు తెలియనట్టు చేస్తుంటుంది. అయ్యవారు గురువు కదా, భార్యకి భర్తే గురువు కదా, మనం చెప్పుకున్నాం.
సో గురువుగా ఆయన చెప్తుంటాడు, అమ్మవారికి తెలియదా? తెలుసు, కానీ మనకి చెప్పేయడం కోసం, పిల్లల కోసము అమ్మవారు అలా నాటకాలు ఆడుతుంటారు. స్టేజ్ షో కైలాసంలో జరుగుతుంటుంది పర్ఫార్మెన్స్. ఎప్పుడు జగన్మాతవైన నీకు ఇది తగునా? జగత్తుకి తల్లి లాంటి దాన్ని నువ్వు వచ్చి తెలియక కళ్ళు మూసావు, బిడ్డలందరూ చచ్చిపోయారు, లోక నాశనం. జగన్మాతవి నువ్వు, జగత్తులకు మాత తల్లివి, అసలు నువ్వు ఇలాంటి పని చేయొచ్చా అని అడుగుతున్నాడు శివుడు అమ్మవారు. నేను సంహార కాలంలో మాత్రమే అఖిల లోకాలను ఉపసంహారం చేస్తాను. నేను సంహార కాలం అంటే అందరినీ కలిపేసుకోవాల్సిన టైం వస్తుంది. శివుడు చంపేస్తాడు, అందుకే శివ అంటే వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఈ మూఢనమ్మకాలు ఒకటి ఉన్నాయి కొంతమందిలో. శివుడు ప్రాణం తీసేవాడు కాదు. ఒక 90 ఏళ్ళు వచ్చాక శరీరము మన శరీరం ఇప్పుడే గబ్బుంటుంది స్నానం చేయకపోతే. 90 ఏళ్ళు వస్తే ఇంకా దానా తయారు. అలాంటి శరీరాన్ని పెట్టుకుని ఇంకెన్ని రోజులు ఉంటావు అని కొత్త శరీరాలు ఇస్తాను అని చెప్పి ఈ శరీరాన్ని తీసుకెళ్లేవాడు మంచోడా చెడ్డవాడు? ప్రాణాలు తీసుకెళ్తున్నాడు మంచోడే. గబ్బు దగ్గర మనం ఎక్కువసేపు ఉండలేము, మన గబ్బు దగ్గర మనం అసలే ఉండలేము కాబట్టి వెళ్ళిపోతూ పెట్టు. కొత్త శరీరం ఇస్తాడు బాబు, పాత తీసుకోరు. పాత పనికిరాంది శ్మశానానికి వెళ్ళిపోతుంది శివుడి దగ్గర, కొత్తది మనకు వస్తుంది. నేను సంహార కాలంలోనే అఖిల లోకాలను ఉపసంహారం చేస్తానంటే తీసేస్తాను, అన్నిటిని తుడిచిపెట్టేస్తాను. జీవులు ఏముంటాయి ఇక అన్నీ తనలో వెళ్ళిపోతాయి మహాప్రళయం. కేవలం నీ ముగ్ధత్వం చేతనే జగత్తుకు ఈ అకాల ప్రళయం సంభవించిందని మృదువుగా ఆమె తప్పిదాన్ని ఎత్తి చూపాడు. అంటే మళ్ళాగా ఇవాళ రేపు భారీ చిన్న ఉప్పు వెళ్ళిపోతేనే డమ్ అని అరిచేస్తున్నారు ఇళ్లలో. టీలో చక్కెర వేయలేదో, కాఫీలో చక్కెర అయిపోయినా పెద్ద బీపీ పేషెంట్ అందరు. అదే దుర్వాస మహాములా తయారే అరుస్తుంటారు. జగత్తే కష్టాల్లోకి వెళ్ళి బిడ్డలు చనిపోయినా చాలా మృదువుగా చెప్తున్నాడు స్వామి అమ్మవారికి, నువ్వు చేసిన తప్పిదమ్మా, ఇలా ఎందుకు చేసావు, మళ్ళీ ఇలా చేయకు అని చెప్తూ. బిడ్డలు ఇబ్బంది పడిపోతారు, కానీ అమ్మవారు ఏం చేసి తన కావింపబడిన అనాలోచిత చేష్టల వలన ధర్మజ్ఞాని సంభవించునని భయపడిన పార్వతి తనకు ప్రాయశ్చిత్తాన్ని నిర్దేశించమని ప్రార్థించింది. ఇది గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలని కూడా అమ్మవారు చెప్తున్నారు. ఈ విధంగా తప్పైపోయింది స్వామి, నేనేం ప్రాయశ్చిత్తం చేయాలి, ఇవాళ నేను తప్పే చేయలేము. అసలు రోజులు పోయినాయి, సారీ అనే వర్డ్ పోతుంది డిక్షనరీలోంచి. ఎప్పుడైనా ఎవరైనా సారీ చెప్పాలని విన్నారా? మా చిన్నతనంలో చెప్తున్నాడు. నా చదివి నేను స్కూల్ లైఫ్లో ఎప్పుడో వింటున్నాను, నేను చెప్తుంటాను, నేను అసలు మీలో ఒకసారి పిల్లలు కూడా చెప్పేస్తాను. పొరపాటున నా మిస్టేక్ అయితే స్టూడెంట్ చెప్పేస్తాను, సారీ అన్న నేను అంత జాగ్రత్త మేము కూడా ఉండాలి, పెద్దవాళ్ళు అంత జాగ్రత్త ఉండాలి. అంటే సారీ ఊరికే చెప్తే కూడా వాల్యూ ఉండదంటారు. వీడి పని బాగుంది, తప్పు చేస్తున్నాడు, ఆయన సారీ చెప్పి తప్పించుకుంటున్నాను, అలా ఇవ్వకూడదు. సారీ అనడానికి ఫీల్ అవ్వాలా, అలాంటి పనులు చేయకుండా ఉండాలి. అర్థమైందా? అలా అమ్మవారు చూడండి, స్వామి నా వల్ల తప్పు అయిపోయింది కదా, ధర్మం తప్పింది అంటే తల్లిగా చేయకూడదు, పిల్లలందరూ చనిపోయారు, తెలియక అయిపోయింది, నన్ను ఏం చేయమంటారు? ప్రాయశ్చిత్తం కాదు. ప్రాయశ్చిత్తం అంటే తప్పుకి పరిహారం చేస్తే ఆ తప్పు యొక్క శిక్ష పోతుంది. దాన్ని ఇది కాంచీపురం చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఒకసారి భక్తులు ఎవరో తోటకూర తెచ్చిస్తే పప్పు వండారంట. అంటే స్వామి సన్యాసి కదా, ఏదైనా పెట్టింది తినేయాలి, కానీ బాగుంది బాగాలేదు ఏం చెప్పకూడదు. న్యూట్రల్ స్టేట్మెంట్, కష్టము సుఖము చెప్పరు, బాగుంది బాగాలేదు చెప్పరు, ఏది చెప్పరు. ఎవరికైనా మంచి చెప్పాలంటే వాళ్ళకి చెప్తారు, కానీ వీళ్ళకిగా ఏది పట్టించుకోరు. సన్యాసులు అంటే అన్నీ వదిలేసిన వాళ్ళు, ఇంకోరు మంచి కోసం బ్రతికేవాళ్ళు. వాళ్ళే జగత్తు శంకరాచార్య వారు శృంగేరి పీఠం, కాంచీపురం, అలా 4 పీఠాలు ఉన్నాయి కదా, పీఠ స్వామి. అందుకని ఆరెంజ్ కలర్ వేసుకున్న సన్యాసి కనబడితే మనకి, స్వామి కనబడితే గురువులు వెంటనే వాళ్ళ పాదాల మీద పడి మనం ప్రణామం చేయాలి. కనీసం పోయిన తనకు ప్రాయశ్చిత్తాన్ని ఉద్దేశంగా అడిగింది. అయితే ఆ తోటకూర తెచ్చిస్తే ఒకసారి స్వామి తింటూ బాగుంది అని అన్నారంట. తోటకూర పప్పు బాగుంది అని అన్నారు. నెక్స్ట్ నుంచి రోజు తోటకూర వస్తుంది. ఏదైనా ఇది పోయింది, ఆ శిష్యుడికి చెప్పారు, పోయి మీరు తెచ్చింది బాగుందన్నారు స్వామి. ఆ శిష్యుడికి స్వామి నచ్చిందని రోజు తెస్తున్నారు. స్వామికి ఒకరోజు తోట వచ్చింది. ఏంటి ఎవరైనా మొక్కుకున్నారేంటి, పీఠానికి తోటకూర బాగా ఇస్తాను, ఇది రోజు తోటకూర. ఇదే స్వామి బాగుందన్నారు కదా, అందుకే ఆ భక్తులు రోజు ఇస్తున్నారు. అరే జగత్తు అంతా నన్ను చూసి ఫాలో అవుతారు గురువుగా ఎలా ఉండాలి, గురువు చూసి కదా నేర్చుకునే శిష్యులు. నేనే నోటి యొక్క రుచికి లోబడి బాగుంది అనే శబ్దం బయటికి చేసినందుకు అంటే అదే ఫాలో అవుతారు అందరూ. పిల్లలు కూడా గురువు ఏం చేస్తారు ఏం చేస్తారు ఎవరైనా, అందుకని గురువు జాగ్రత్త ఉండాలి. లేదు నా తప్పుకి నేనే ప్రాయశ్చిత్తం అని వారం రోజులు 4 రోజులు అయినా రోజు గోమూత్రము ఆవు పేడ నాలుగు రాసుకున్నాను, అదే ఉపవాసం.
వారం రోజులు అనుకుంటా రోజు ఆవు మూత్రం తీసుకోవడం, గోమూత్రం తీసుకుని నరికి రాయడం, ఆవు పాడేసి నరకడం. ఆ విధంగా ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నారు స్వామి. గురువుల గ్రేట్నెస్ అక్కడ ఎవరు చెప్పక్కర్లే. వాళ్ళు తప్పు జరిగిపోయింది అనుకోండి మనకి గురువు ఎదురుకు వచ్చి ఇది తప్పు అంటే ఇంకా మీద పడి గొడవ పెట్టుకొని మళ్ళీ గురుగారు నాకు చెప్పద్దు అన్నట్టు తయారు చేస్తాం. గురువే చెప్పకపోతే వాడికి దిక్కేవాడు. దీపం లేకుండా చీకట్లో పోయినట్టే. గురువు ఏ గొడవ అవుతుంది కదా, గొప్ప వస్తుంది కదా. దీపం మీద గొప్ప మంచి దీపాన్ని పడేస్తే మీకు ఎవరు కాపాడేది? దీపం పెట్టుకుని వెళ్తే చీకట్లో దారిగా పోతుంది. గురువు వదలదు, గురువే దీపం జ్యోతి. అలా అంత ఈశ్వరుడు మహాదేవి దీనికి భూలోకంలోని నా మూర్తిని అర్చించుటే ఉపాయం. భూలోకంలో నా యొక్క మూర్తి ఉంది, శివలింగం మూర్తి ఉంది, దాన్ని నువ్వు అర్చన చెయ్యి, అదే దీనికి ప్రాయశ్చిత్తం అన్నాను. చూడండి, ఎక్కడో కైలాసంలో జరిగిన స్టోరీకి భూమితో లింక్ ఉంది. గొప్ప గొప్ప సిద్ధులు మహాపురుషులు చెప్పారు. ఒకప్పుడు నేను అంటే జనరల్ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విశేషాలు తెలుస్తుంటాయి. ఎంతటి గొప్ప సిద్ధ పురుషులైనా దేవతలైనా ఎవరైనా వాళ్ళు చేసిన తప్పులకు కానీ ఒప్పులకు కానీ భూమికి రావాల్సిందే. భూమిని ప్రాక్టికల్ ల్యాబ్ అంటారు. భూమిని ప్రాక్టికల్ ల్యాబ్. దేవతలు ఆ నక్షత్ర రూపం దాల్చారు, పుణ్యం అయిపోయాక రాలిపోతారు, భూమి మీద పుడతారు. వాళ్ళు భూమి మీద వచ్చి ఇలా శివుడో నారాయణుడో గుడి దగ్గర వెళ్ళి వాళ్ళు అక్కడ సేవించుకొని గంధర్వులాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాన గంధర్వుడు అన్నారు, ఎన్నో దేవుడి పాటలు పాడారు. అవునా కదా, మనకు అన్నమయ్య పాటలు చాలు, మిగతా మంది ఏం పాడారు మనకు అనవసరం. ఆ కొన్ని పాటలు వింటేనే వెంకటేశ్వర నిజంగా ఆయనతో పాడించుకున్నాను పుట్టించాను అనిపిస్తుంది మనకి. వాళ్ళకి గాన గంధర్వుడు అంటారు. అంటే వాళ్ళు మళ్ళీ అలాంటి వాళ్ళు ఇంకోటి ఉండరు, అలాంటి వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. ఏదో కొంచెం పాప విశేషం చేతనో పుణ్య విశేషం చేతనో లేదా పుణ్యం చేసుకోవడానికో వాళ్ళు అలా పుట్టి వెళ్ళిపోతారు, మళ్ళీ ఉంటారు వాళ్ళు జన్మ. సకల సంపత్ నిలయమైన కాంచీపురం అనే క్షేత్రం ఉంది. సకల సంపత్ నిలయమైన అన్ని సంపదలకి నిలయమైన కాంచీపురం, కంచి కాంపోడి పీఠ చంద్రశేఖర స్వామి అది జగద్విఖ్యాతమైన ఆ క్షేత్రానికి సమీపంలోనే కంపా నది ప్రవహిస్తున్నది. కంప, పంప ఎక్కడ? కేరళ. ఇది కంప నది, గుర్తుపెట్టుకోండి. అక్కడ నిత్య యవనోపశోభితమై రసాల వృక్షం మామిడి ఒకటి విరాజమానమైంది. ఒక మామిడి వృక్షం ఉంది అక్కడ, కంప నది. అక్కడ తపస్సు చేసి పాప నిర్ముక్తవు కా అని ఆనందించారు. అక్కడికి వెళ్ళి తపస్సేయమ్మ, తపస్సు చేస్తే నువ్వు చేసిన పాపానికి నిష్కృతి అక్కడ కలుగుతుందని చెప్పారు. ఈరోజు వాటి కూడా ఇక్కడికి సర్వం సుమామేశ్వర, సర్వం శ్రీ లక్ష్మీ సర్వం శ్రీ సత్య లోకాన్ సంస్థ